నేను అనేకులను గమనిస్తూ ఉంటాను, విశ్వాసులే క్రైస్తవులే కానీ వాళ్ళు వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, ధ్యానిస్తారు, కానుకిస్తారు, ఆరాధిస్తారు, అన్ని చేస్తారు. కానీ వాళ్ళ కన్ఫెషన్, వాళ్ళ ఒప్పుదల వచ్చేసరికి ఫెయిల్యూర్ పర్సన్గా మిగిలిపోతారు. ఫెయిల్యూర్, అవునా? సో కొన్నిసార్లు కోపంలో ఉన్నప్పుడైనా, కొన్నిసార్లు ఏమంటారు, ఎలోన్గా ఉన్నప్పుడు, నీకు నువ్వుగా ఉన్నప్పుడుగా నువ్వు పలుకుతున్న మాటలే నీ నిజ జీవితంలో అవి ప్రయాణం చేస్తూనే నీతో పాటు. ఒప్పుకుంటారో ఒప్పుకోరా? ఎస్ ఆర్ నో? రక్షణ అనేదే నీ ఒప్పుకోలు బట్టి వచ్చినప్పుడు మిగతా అన్ని విషయాలు ఎలా వస్తాయి? అలానే వస్తాయా? ఇంకా వేరే మార్గంలో వస్తాయా? వేరే మార్గంలో ఏవి రావు. రక్షణ అనేది ఎలా అయితే కలిగిందో నీ జీవితంలో నీ పోరాటాలకి, అవునా, నీ యుద్ధాలకి, ఇవన్నిటికీ విడుదల కూడా నీ ఒప్పుదల ప్రకారంగానే వస్తాయి.